కావచ్చు, మెంటల్ గా కావచ్చు, అనుకున్నది జరగక కొంత సఫర్ అయ్యావు. సో ఇప్పుడు మాత్రం మంచి రోజులు అయితే స్టార్ట్ అయింది. గతానికి ఇప్పటికి సంబంధం. నా దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ క్రితం వచ్చావురా? 2024లో వచ్చాను. ఎక్కడికి కలిసమ్మా? ఓహ్! విజయవాడలోనేనా? విజయవాడలో ఇంట్లోనే కలిసాం. ఓకే, ఓకే. కలిసినప్పుడు అప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తున్నావా అమెరికా వెళ్ళటానికి? అప్పుడు వీసా ఒకసారి రిజెక్ట్ అయింది. ఓకే, అందుకని వచ్చాను. ఓకే. అప్పుడు రెమెడీస్ ఏమి ఇచ్చానమ్మా నీకు? అప్పుడు మంత్రాలు చదవమని ఇచ్చారు. ఓకే, ఇంకా రావుకేతు పూజ, ప్రదక్షిణాలు, శివలింగంకి పూజ. ఓకే. చేసిన తర్వాత ఎన్ని రోజులకి వచ్చిందమ్మా మళ్ళీ ఓకే అయింది? కరెక్ట్‌గా 2 మంత్స్ లోపే వీసా వచ్చింది. వచ్చేసింది, నువ్వు అమెరికా వెళ్ళటం జరిగింది. హ్మ్. ఇది అవును. ఆల్మోస్ట్ 2024. 24 అవును. 24 ఓకే, ఓకే. హ్మ్. 2024. ఓకే, రైట్, రైట్. హ్మ్. ఓకే రా తల్లి, అట్లాగే జాబ్ కూడా వస్తుంది. నీకేం భయం లేదు, ధైర్యంగా ఉండు. నీకు అన్ని బాగున్నాయి. గతం మీద పోలిస్తే ఇంకా బెటర్ దెన్ ఫలితాలే ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం బాగా తగ్గింది. ఇప్పుడు పాజిటివ్ ఫలితాలే వస్తాయి. కాకపోతే ఏంటంటే ఖర్చు ఎక్కువ ఉంటది. ప్రజెంట్ అయితే మాత్రం ఇన్కమ్ హ్మ్. లేదు, ఖర్చు ఎక్కువ ఉంటది. అదైతే కనపడతా ఉంది. అది తప్పదు. ఇంకా ఈ సంవత్సరం అంతా హ్మ్. అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి అది కూడా ఉండదు. 2027లో నీకు ఆల్మోస్ట్ ఇంకా బెటర్ లైఫ్ అయితే చూస్తావు నువ్వు. కొంచెం ఫైనాన్షియల్ గా హ్మ్. కొంత నీకు పోర్షన్ ఉంటుంది. వెహికల్ కొనుక్కోవాలని కోరుకుంది, అది కూడా కొంటావు. ఫైనాన్షియల్ గా మంచి హ్మ్. లైఫ్ అయితే ఉంది. ఆల్మోస్ట్ ఇస్ ఓకే. నీ లైఫ్ గురించి టెన్షన్ పడాల్సిన లేదు. కానీ ఏంటంటే కోపం రాదు, వస్తే ఆగదు. ఈ రెండిట్లో హ్మ్. మరి నువ్వు కవర్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకోవాలి. నీ జాతకంలో ఉన్నది అది. కోపం సహజంగా రాదు, హ్మ్. ఓర్పు పడుతున్నావు కొన్ని విషయాల్లో. కానీ హ్మ్. ఒక్కోసారి మాత్రం కంట్రోల్ ఉండట్లేదు. అది కంట్రోల్ చేసుకోవాలి తల్లి. హ్మ్. అది చేసుకుంటే ఇంకొంచెం హ్మ్. బాగుంటది. టెన్షన్ హ్మ్. పడకు. ముందు టెన్షన్ తో కూడటం వల్లే, ఎక్కువ టెన్షన్ గురవ్వటం వల్లే కోపం వస్తుంది.